హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నేను మీ డిఎన్ఆర్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే రావడం జరిగింది. అన్న చెల్లి మధ్యలో నాయన అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పార్టీ కేడర్ అంటూ ఒక వార్తనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ఒక హాట్ టాపిక్ రాజకీయంగా భావిస్తున్నారు. కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ అలాగే కవిత ఇద్దరు చెరొక వర్గంగా తెలంగాణ రాష్ట్రంలో పోటాపోటీగా సమావేశాలు, సభలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ టీం అంటే బీఆర్ఎస్ క్యాడర్ ఏం చేయాలో అర్థం కాక, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అనే విషయం అయితే మనకు తెలుస్తుంది. మొన్న దీనికి సంబంధించి అసలు కవిత విషయం చర్చించడానికి కేసీఆర్ దగ్గరికి కేటీఆర్ అలాగే హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డి ముగ్గురు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగిందని కూడా మనకి తెలుస్తుంది. కానీ ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీరు మీ పనులు చూసుకోండి, కవిత విషయం నాకు వదిలేయండి, మీరు పార్టీకి సంబంధించి అలాగే బనకచెర్లకు సంబంధించిన విషయాలపై తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న రాజకీయాలపై మీరు పోరాడండి, ముఖ్యంగా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్ గురించి మీరు విస్తృతంగా ప్రచారం చేయండి అంటూ కేసీఆర్ కేటీఆర్కి అలాగే హరీష్ రావుకి అలాగే జగదీష్ రెడ్డికి సూచించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. కానీ దీనిపై కేటీఆర్ మాత్రం కాస్త నిరుత్సాహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ ఎందుకు ఇలా మౌనంగా ఉన్నాడు, అసలు ఏం జరుగుతుంది అనేది అయితే రోజు రోజుకి తెలంగాణ ప్రజలు అలాగే బీఆర్ఎస్ క్యాడర్ కూడా చర్చించుకుంటున్నారు. దానికి సంబంధించి ఒక వార్త అయితే మన ముందు ఉంది, దాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కేసీఆర్ కేటీఆర్ మధ్య అభిప్రాయ భేదాలు కవిత విషయం చర్చించే సమయంలో వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని కేసీఆర్ పట్టు. ఎమ్మెల్సీ విషయం తనకు వదిలేయాలన్న కేసీఆర్ మిగతా పనులు చూసుకోవాలని సృష్టీకరణ. అసంతృప్తికి లోనైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ఒక వార్త అయితే మనకి కనబడుతుంది. బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కేడర్లో ఉన్న అభిప్రాయ భేదాలు ప్రస్తుతం కేటీఆర్ కుటుంబం వరకు వెళ్ళాయి. ఆమె విషయంలో కేసీఆర్ కేటీఆర్ చర్చించిన సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని విషయాలు ప్రస్తావించినట్టు తెలిసింది. పార్టీ విధానాలకు నిర్ణయాలకు వ్యతిరేకంగా కవిత స్పందిస్తున్నారని, ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పట్టుబట్టినట్టు సమాచారం. లేదంటే పార్టీలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని కేసీఆర్కు వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కవిత స్పందించే విధానంలో బీఆర్ఎస్ నాయకులు కేడర్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపినట్టు టాక్. వారందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే విషయాన్ని అధినేతకి ముగ్గురు నాయకులు అంటే ఇటు జగదీష్ రెడ్డి అలాగే హరీష్ రావు కేటీఆర్ ముగ్గురు కలిసి కేసీఆర్కి వివరించినట్టుగా మనకి తెలుస్తుంది. కానీ ఆయన దాన్ని చాలా సున్నితంగా ఎమ్మెల్సీ కవిత విషయం నాకు వదిలేయండి, మీరు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై దృష్టి పెట్టండి, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్పై మీరు దృష్టి పెట్టండి అంటూ ఆయన చెప్పినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. కవిత విషయానికి వస్తే మొన్న వీరు ముగ్గురు పోయి అంటే హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డి కేసీఆర్ని కలిసి వచ్చిన తర్వాత కూడా వెంటనే ఆమె ఇంకొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు కేంద్రం అమలు చేయటం లేదు, ఆమె ధర్నాకు దిగాలని పిలుపునివ్వడం జరిగింది. ఆగస్టు 4, 5, 6 తేదీలలో కవిత 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయడానికి కూడా ఆమె సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన వాల్ పోస్టర్ని కూడా ఆమె ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మొన్న కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి వెళ్ళి కేసీఆర్కు చెప్పి వచ్చిన వెంటనే ఆయన కేసీఆర్ ఏమైనా చెప్పాడో లేదో తెలియదు, కానీ వెంటనే ఆమె ఏమాత్రం పార్టీ ఆలోచనలు పక్కన పెట్టి ఆమె సొంతంగా జాగృతి అనే సంస్థ ద్వారా ఈ ధర్నా చేస్తున్నట్టుగా కూడా చెప్పింది. ముఖ్యంగా ఆమె గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని నేను 72 గంటలు ధర్నా చేశాను. అప్పుడు నా ధర్నాకి దిగి వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం శాసనసభలో పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ నా ధర్నాతోని బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కేంద్రం అమలు చేయాలి అంటూ ఆమె ప్రకటించడం కూడా జరిగింది. కవిత ఈ విధంగా రోజు రోజుకు ధర్నాలు సమావేశాలు అంటూ ఆమె జాగృతిని జాగృతపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లీడర్లు తయారు చేసే పనిలో ఆమె నిమగ్నమై బిజీగా గడుపుతున్నారు. సేమ్ టైం ఇటు కేటీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆగస్టు 8వ తారీఖున బీసీ శంకరావాన్ని కూడా పూరిస్తున్నట్టుగా మనకి
తెలిసింది. దానికి సంబంధించి కూడా మన దగ్గర ఒక పోస్టర్ రెడీగా ఉంది. దాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. 42% కోటా కోసం బీఆర్ఎస్ బీసీ శంఖారావం. ఈ నెల 8న కరీంనగర్లో భారీ బహిరంగ సభ. కేటీఆర్ గారితో భేటీలో బీసీ నేతల కార్యాచరణ. ఉమ్మడి 10 జిల్లాల వారీగా బహిరంగ సభలు. కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి. ప్రజల్లో చైతన్యమే లక్ష్యం. ఆగస్టులో రాష్ట్రపతిని కలిసేందుకు నిర్ణయం. కోటా కోసం కేంద్రం పైన ఒత్తిడి పెంచే యోచన అంటూ ఒక పోస్టర్ని అయితే వారు బీఆర్ఎస్ పార్టీ వారు అఫీషియల్గా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఒకవైపు కవిత 4, 5, 6 తారీఖుల్లో ధర్నాకు బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి బీసీలకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని దానిపై ఆమె ధర్నాకు దిగడానికి సిద్ధపడ్డది. ఆల్రెడీ దానికి అనుగుణంగానే ఇటు కేటీఆర్ వర్గం 42% కోటాకు సంబంధించి 8వ తారీఖున కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కవిత కూడా మా లీడర్ కేసీఆర్ అంటున్నారు, ఇటు కేటీఆర్ కూడా మా లీడర్ కేసీఆర్ అంటున్నారు. ఈ బీఆర్ఎస్ వర్గం మాత్రం ఎవరి వైపు పోవాలి, మేము ఎవరిని ఎత్తుకోవాలి అనేది మాత్రం వారికి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారనేది అయితే తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి కేసీఆరే త్వరలో ఒక పులి స్టాప్ పెడతారని అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ కేసీఆర్ మౌనం ఈ అంతు చిక్కని ప్రశ్నకి ఎప్పుడు సమాధానం చెప్తారో అంటూ తెలంగాణ ప్రజలు అలాగే బీఆర్ఎస్ క్యాడర్ ఎదురు చూస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. చూడాలి ముందు ముందు ఏం జరగబోతుంది. నిజంగానే కేసీఆర్ కవితపై ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే ఆమెని నిజంగానే ఒకవేళ కొద్దిమంది అనుకుంటున్నట్టుగా కవితని వెనక ఉండి కేసీఆరే ఈ విధంగా నడిపిస్తున్నారా అనేది కూడా కొద్దిమంది చర్చించుకుంటారు. అది ఏమైనా ఉందా అని కూడా తెలంగాణ ప్రజలు అలాగే బీఆర్ఎస్ క్యాడర్ అయితే చర్చించుకుంటున్నారు. దీనికి త్వరలోనే పులి స్టాప్ పడాలి అని బీఆర్ఎస్ క్యాడర్ అయితే కోరుకుంటుంది. చూడాలి అన్న చెల్లి మధ్యలో నాయన ఈ ఎపిసోడ్కి ఎప్పుడు పులి స్టాప్ పడుతుందో అని బీఆర్ఎస్ క్యాడర్ అయితే ఎదురు చూస్తుంది. త్వరలోనే కేసీఆర్ దీనికి పులి స్టాప్ పెట్టాలని కూడా బీఆర్ఎస్ ప్రజలు భావిస్తున్నారు. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ స్పెషల్ న్యూస్. ఇక మరిన్ని ముఖ్య వార్తల కోసం అయితే మన డైనమిక్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే హైప్ అనే ఒక బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. కొన్ని పాయింట్స్ వస్తాయి, దాన్ని యాడ్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ కంటెంట్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి అని కోరుకుంటూ మీ డిఎన్ఆర్.